కాండము 32వ అధ్యాయము 11, 12, 13 వచనాన్ని దేవుని వాక్యం చదువుకుని ధ్యానించుకున్నాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడచ్చు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్టు యెహోవా వారిని నడిపించెను. స్తోత్రం, హల్లెలూయా. ఒక పక్షిరాజు ఎత్తైన కొండ ప్రదేశాల్లో గూడు పెట్టినప్పుడు పిల్లలు చేసి తన పిల్లలకి ఎగరడం నేర్పడం కోసం మరి ఆ పిల్లలను ముక్కుతో పట్టుకొని విడిచిపెట్టి తాను వచ్చి రెక్కల చాటు వాటి కింద ఉండి అల్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కింద పడిపోతాయేమో, ఎగరలేమో అని చెప్పి అవి ఎగరలేనప్పుడు అక్కడ వచ్చి తల్లి మీద వాళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళిపోయి ఆ కొండ మీద పెట్టుకొని చూసుకుంటాము. అంటే ఆ పిల్లలకి ఎగరడం వచ్చేదాన్ని కూడా ఆ తల్లి ఆ పని చేస్తూనే ఉంటుంది. మన పిల్లల కోసం కూడా మనం ఎప్పుడు విశ్వాసాన్ని నేర్పుకుంటాం, భక్తిని నేర్పుకుంటాం, ప్రేమను నేర్పుకుంటాం, మన పిల్లలకి భయం నేర్పుకుంటాం. పిల్లలు ఎప్పుడైనా సరే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రేమను బట్టి వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభు చిత్తంలో మనం వాళ్ళని పెంచే విధంగా తయారు చేసుకుంటాం. నోరు లేని పక్షిరాజే తన పిల్లల కోసం ఎంత అల్లాడిపోతూ ఉంది, నా పిల్లలు కింద పడిపోయి మరి చనిపోతామని చెప్పి అల్లాడుచు వచ్చి రెక్కలు చాపి నుంచొని వాటిని పట్టుకొని తీసుకెళ్ళిపోయి కాపాడుతాం. దేవుడు కూడా మనందరినీ కాచి కాపాడటం కోసం ఆయన రెక్కల చాటు మనకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆయన రెక్కల చాటు మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు. ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలును కాపాడిన దేవుడు కునుగడు, నిద్రపోడు. మనందరి కోసం ప్రభు ఎప్పుడు కూడా మరి వాయువును విడుస్తూ, ఆహారం ఇస్తూ, వస్త్రాలు ఇస్తూ, గృహాలు ఇస్తూ, అవసరాలు తీరుస్తూ, అక్కడికి తీరుస్తూ ఎప్పుడు కూడా ప్రభు మన యందు దయా దాక్షిణ్యం కలిగి, ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటాడు. అంటే మనకి జీవన చేయడం కోసం ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి చూడండి, యెహోవా మాత్రం వాటిని నడిపించను, అన్యుల యొక్క దేవులను ఏ దేవులను ఆయనతో కూడా ఉండలేడు. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మరి ఆయన ఉన్నత దుర్గం మీద ఆశీర్వైన దేవుడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఈ లోకం ఏ పాటిది ఆయన కింద. ఇంతలో కూడా అంత రావేలాంటి ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించి తన స్వరూపమందు మనల్ని సృష్టించుకొని తన వాయువుని ఊది జీవాత్మనిచ్చి నిరుడుగా సృష్టించుకొని మన ఎంత ఆయన ప్రేమించి నిత్యం మనం కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ఆయన రెక్కల చాటున పక్షిరాజులని కాపాడుతూ నిత్యం కాపాడుతూ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు,